అడ్డంగా నరుకుతామనే పదం ఎలా వచ్చింది? అసలు ప్రజాప్రతినిధి అయి ఉండి అంటే కార్యకర్తలు రెచ్చగొట్టడమా, అవతల వాళ్ళని బెదిరించడమా? ఎందుకు ఈ మాట మాట్లాడాల్సి వచ్చింది? ఇదే డైలాగ్ కనుక ఇంకెవరైనా వేసి ఉంటే, ప్రతిపక్షంలో వేసి ఉన్నా లేకపోతే సామాన్యులు ఎవరైనా మాట్లాడినా ఇదే మాట అడ్డంగా నరుకుతామనే పదాన్ని ఇంకెవరైనా ఉపయోగించిన పరిస్థితి మరోలా ఉండేది. ఇప్పటికే కేసులు గట్రా ఇంకా ఒక రచ్చు ఉండేది. ఆయన ఒక ఎమ్మెల్యేగా మాట్లాడారు కాబట్టి కనీసం ఇప్పటికైనా దాని వివరణ ఇస్తే బాగుంటుందేమో. సో డైరెక్ట్గా నేను లైవ్లో కాల్ చేసే ప్రయత్నం చేస్తాను. మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆయన ఏం రెస్పాన్స్ ఇస్తారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది ఆయన వర్షన్ నేను తెలుసుకునే ప్రయత్నం లైవ్లో కాల్ చేస్తున్నాను నేను. సో 2 గంటల మీ ముందుంటాను, ఏ సమస్య వచ్చినా మాకు చెప్పండి. అఫ్కోర్స్ ధైర్యం ఇవ్వాల్సిందే కార్యకర్తలకు ధైర్యం ఇవ్వాల్సిందే, వాళ్ళు మనోధైర్యం నింపాల్సిందే. మీకు సమస్య వస్తే మాకు చెప్పండి అని చెప్పి అడ్రస్ చేయాల్సిందే. కానీ అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరికేస్తానటువంటి ఈ వీడియో వైరల్ అవడంతో పాటు అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. మొన్న మధ్య అసెంబ్లీలో అటెండ్ చేయట్లేదు ఆయన. మొన్న మధ్య అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే అవతల పక్కన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు, ఉదాహరణకి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళంతా అరుస్తూ కేకలు పెడుతూ ఉంటుంటే మా దగ్గర కూడా కండలు తిరిగిన వ్యక్తులున్నారని చెప్పి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వచ్చిండని చెప్పాను. కానీ ఆయన నిల్చున్నారు. తర్వాత ఇలాంటి వ్యక్తులు నేలకు చార్జ్ కొడతారంటూ కూడా చెప్పారు. ఏమాత్రం కండలున్నా ముఖ్యమంత్రి చెప్పినంత మాత్రం అడ్డంగా నరుకుతామనేటువంటి మాట డెఫినెట్గా ఇచ్చి పొరపాటు. సో దీనికి సంబంధించి ఒకసారి ఆ వేదిక పైన ఉన్నటువంటి శ్రీధర్ బాబు కూడా రియాక్ట్ అయ్యారు. ఇంతకీ శ్రీధర్ బాబు ఏం రియాక్ట్ అయ్యారో చూద్దాం. మా సహచరులు నిన్న రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు మరి అక్కడ ఉన్న కొంతమంది కార్యకర్తలను ఇక్కడ చాలా మంది బెదిరిస్తా ఉన్నారని చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి 2 మాటలు చెప్పడం జరిగింది. కానీ రాజ్ ఠాకూర్ గారి ఆలోచన విధానం కాదు, శాంతికి భంగపట్టే కార్యక్రమం చేయొద్దనే ఉంటుంది. కానీ అనేక సందర్భాల్లో భయభ్రాంతులను చేసినప్పుడు పక్కనున్న అక్కడ ఉన్న సోదరులు వారి బాధలు చెప్పినప్పుడు వారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఆ విధమైన స్పందన కనబడ్డది. మేము ఎవరు ఆ విధమైన ఆలోచనలతో చేసినప్పటికీ దాన్ని ఖచ్చితంగా ఖండిస్తారు. మా సహచరులు నిన్న రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు మరి అక్కడ ఉన్న కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అక్కడ కార్యకర్తలు చెప్పిన బాధలకి ధైర్యం ఇవ్వడం కోసం మాట్లాడుకొచ్చారని శ్రీధర్ బాబు దాన్ని కవరప్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతోంది. సో ఏమాత్రం ధైర్యం ఇచ్చినా, ఏ రకంగా మాట్లాడినా నరుకుతా అనే పదం ఇంకెవరైనా మాట్లాడి ఉంటే ఈ వాటికి పరిస్థితి వేరేలా ఉండిపోయేది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏం జరిగింది? ఆ వేదిక పైన అడ్డంగా నరుకుతా అనేటువంటి పదాన్ని ఎవరిని ఉద్దేశించి మాట్లాడుంటాడు ఆయన? అంటే ప్రతిపక్షాలనా, ఏదో ఒక నాయకుడు టార్గెట్గా మాట్లాడుకొచ్చారా? ఆ కార్యక్రమం జరిగింది మంతల్లో నాటి తెలుస్తోంది, లేదా మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టామధునేదని ఉద్దేశించి అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మాట్లాడుకొచ్చారా? ఇంతకీ ఆయన అడ్డంగా నరుకుతానని చెప్పి వార్నింగ్ ఎవరికి ఇచ్చినట్టు? దుద్దిల్ల శ్రీపాదరావు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆయన స్పీకర్ గా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. మంథని ప్రాంత ప్రజలకే కాదు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో సైతం ఆయన సుపరిచితుడు అనేటువంటి కోణంలో ఆయన వర్ధంతి ఉత్సవాలు జరుగుతున్నటువంటి క్రమంలో ఒక వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రిని కేంద్రంగా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అలాగే ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలందరూ హాజరైనటువంటి సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఒక సంచలనాత్మకమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది, వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఆయన మంత్రిని మా పెద్దపల్లి జిల్లాకి ముఖ్యమంత్రి ఎవరో కాదు, దుద్దిల్ల శ్రీధర్ బాబే మాకు ముఖ్యమంత్రి. ఆయన క్యాబినెట్ లో మేమంతా మంత్రులం. ఒకవైపు పెద్దపల్లి నుంచి విజయరమణారావు, రామగుండం నుంచి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆయన తనకు స్వయంగా తానే చెప్పుకున్నారు. అలాగే ధర్మపురి నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆల్రెడీ ఆయన క్యాబినెట్ లో వాస్తవంగా మంత్రి పదవి చేపడుతున్నారు అనేటువంటి విషయాన్ని చెబుతూ ఈ మధ్య కాలంలో దుద్దిల్ల శ్రీధర్ బాబుకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కావచ్చు, బహిరంగంగా కావచ్చు కామెంట్ చేస్తున్నటువంటి వారి సంఖ్య పెరుగుతుంది. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరకడానికి మేము సిద్ధంగా ఉన్నాం, అడ్డంగా నరుకుతామని చెప్పేసి ఆయన హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీన్ని దుమారం అయిపోయింది, సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎవరిని ఉద్దేశించి మీరు అన్నారు అనేటువంటి కోణంలో ఒక రసవత్తరమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే డెమోక్రటిక్ సిస్టమ్ లో, ప్రజాస్వామ్య వ్యవస్థలో శాంతియుతమైనటువంటి స్వేచ్ఛాయుత వాతావరణం ఉండాల్సినటువంటి ఈ క్రమంలో ఇలాంటివి ఎందుకు మీరు ఎంకరేజ్ చేస్తున్నారు? అంటే ఒకవైపు స్వయంగా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సమక్షంలోనే ఇలాంటి కామెంట్ చేశారంటే అక్కడ ఉన్నటువంటి
మాజీ ఎమ్మెల్యే పుట్టమధును ఉద్దేశించా, లేదంటే విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ స్వపక్షంలో విపక్షం మనకు తెలుసు మనోజ్, చాలా అసమ్మతి వర్గాలు ఉంటాయి, అందరూ ఏకాభిప్రాయంతో ఉండాలనేటువంటి విషయం కాదు. కొంతమంది డిఫర్ చేస్తుంటారు ఉన్న పార్టీలోనే. వారిని ఉద్దేశించి అన్నారా, ఏ కోణంలో అన్నారు అనే దానిపైన రచ్చ జరుగుతుంది. దీనిపైన మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు. ఎందుకంటే మా దగ్గర కూడా మొన్న మీరు ఇంతకుముందు మాట్లాడినట్టు శాసనసభ వేదికగా మా దగ్గర కూడా కండలు తిరిగినటువంటి వ్యక్తులు ఉన్నారని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్ చేయడము, తాజాగా జరిగినటువంటి ఈ మక్కాన్ సింగ్ చేసినటువంటి కామెంట్ ఒక వైరల్ గా మారింది, విమర్శలకి తావిచ్చింది. ఎందుకు ఇట్లాంటి కామెంట్ చేయాల్సి వస్తుంది? ఎవరిని మీరు బెదిరిస్తున్నారు? మిగతా పార్టీ వాళ్ళు ఏమన్నా గాజులు తొడుక్కొని ఉన్నారా, లేదంటే ఇంకా చేతి కాకుండా ఉన్నారా? మేము మా సత్తా చూపడానికి సిద్ధమనేటువంటి కోణంలో చర్చ అయితే బలంగా జరుగుతున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు మనోజ్. రైట్, ఇప్పుడు దీనిపైన అటు మంత్రి శ్రీధర్ బాబు కూడా అలాంటి ఉద్దేశంతో మాట్లాడలేదు. అక్కడికి వచ్చిన కార్యకర్తలు తమ సమస్యలు చెప్పుకుంటూ ఉంటే జిల్లా అధ్యక్షుడిగా మనోధైర్యం నింపే ప్రయత్నం చేశారు అంటూ చెప్తున్నారు. అంటే మనోధైర్యం నింపేటువంటి క్రమంలో అవతల పార్టీ వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడమేనా? అంటే దీనిపైన ఇప్పుడు అక్కడ ఆ మాట్లాడిన మాటల పైన బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల నుంచి కానీ పోనీ అక్కడ మాజీ ఎమ్మెల్యేగా వ్యవహరించిన పుట్టమధు నుంచి ఏదైనా రియాక్షన్ ఉందా? మనోజ్, ఇప్పటికింకా రియాక్షన్ స్టార్ట్ కాలేదు. ఒక రసవత్తరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఒక ఆగ్రహవేశాలతో రగిలిపోతున్నారు. ఆన్ రికార్డ్ చెప్పడానికి సైతం సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నేతలకి ఏదైనా ఇబ్బంది ఉంటే మేము గంట లోపల మీ దగ్గర ఉంటాం, 3 బండ్లు వేసుకొని కుయ్యి అనుకుంటూ వస్తామని చెప్పి తనదైన స్టైల్లో ఆయన ఆ డైలాగ్ డెలివరీ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పటికే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. మీరు భరోసా ఇచ్చినట్టుగా లేదు, ఈ కామెంటు పెట్టే విధంగా ఉంది, వీటిని వెంటనే వెనక్కి తీసుకోవాలి, ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు దుద్దిల శ్రీధర్ బాబు సైతం ఆయన ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే మేము కామెంట్స్ ఉపసంహరించుకోవడానికి సైతం సిద్ధమనేటువంటి నేపథ్యంలో ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తం మీద మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేసినటువంటి కామెంట్ ఇప్పుడు ఒక వివాదాస్పదంగా మారిందనడంలో సందేహం లేదు మనోజ్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. సో మొత్తంగా రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడిన మాటలు వివాదాస్పదంగా ఉన్నాయంటే అందరూ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. అడ్డంగా నరుకుతామన్నటువంటి ఆ స్టేట్మెంట్ ఒక్కసారిగా సంచలనంగా మారింది. సో అటు శ్రీధర్ బాబు కూడా ఇది కేవలం కార్యకర్తల్లో ధైర్యం నింపడం కోసం వారి బాధల్లో నుంచి విన్న తర్వాత